ఈ లోతు మాత్రమే అక్కడ నీతిమంతుడిగా కనబడుతున్నాడు ఆ పట్టణంలో. ఇంకా తన భార్య నీతిమంతురాలుగా గుర్తింపబడలేదు, ఆమె లోకాశలతో ఉండిపోయింది. ఇంకా లోతు కుమార్తెలు కూడా నాగరికతలో పడిపోయారు వాళ్ళు. అందుకని వారు కూడా లోతేమో నాకు పెండ్లి కాలేదు, మా అమ్మాయిలకి పురుషుడు అంటే తెలియదు అనుకుంటున్నారు. కానీ వీళ్ళేమో అలా లేరు, వాళ్ళు ఇంకొక విధంగా ఉన్నారు. వాళ్ళు అల్లుళ్ళు ఉన్నారని తర్వాత ఉన్నది. అంటే వాళ్ళు అడ్వాన్స్ అయిపోయారు. ఇలాంటి పరిస్థితి ఉన్నది అక్కడ. అందుకని లోతు కుటుంబంలో లోతు కుమార్తెలు కూడా అంత బాగున్నట్టు ఏం లేరు. సో లోతు భార్య కూడా లోకాశలతో నింపబడింది. అయినా దేవుడు ఏం చేశాడంటే లోతును ఒక్కడిని బయటకు రప్పించి కాపాడాలని ఉద్దేశించగా లోతుతో పాటుగా లోతు భార్యని బిడ్డల్ని కూడా తప్పించడం అనేది దేవుని యొక్క కృప అన్నమాట. అందుకని దేవుడు ఆ పట్టణం నుంచి తప్పించి వేరే పట్టణానికి పారిపోమ్మని దేవదూతలను పంపించి అక్కడి నుంచి తప్పించాడు. ఆ విధంగా లోతు తప్పించబడ్డాడు.